నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదే ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా ప్రెసిడెంట్లు మరియు కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 9, 2023 తారీఖు నాడు ఇదే గడ్డ మీద ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సామాజిక న్యాయం చేయాలి అన్న ఆలోచన, ఇది కాంగ్రెస్ వల్లనే సాధ్యం, కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ అని ఈ తెలంగాణలో మొట్టమొదటిసారిగా కులగణన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మిగులు రాష్ట్రం 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే 2009 డిసెంబర్ 2023 నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 8 లక్షల కోట్లు అప్పైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చాలి అన్న ఒక్క పట్టుదలతోటి మొదలు పెడితే ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యము, భూభారత్, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మీ అందరికీ ఒకే ఒక విజ్ఞప్తి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి మీరందరూ వచ్చారు. మేమందరం 2023-24 ఎన్నికలలో గెలిచి ఇక్కడ ఉన్నాం. ఇంకో నెల 2 నెలలలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. మీరు కూడా కిందున్న వాళ్ళు గెలిచి ఈ ప్రజాపాలనలో భాగస్వామ్యం తీసుకోవాలంటే ఒకటే ఒక కార్యక్రమం చేయాలి. మనం పరిపాలించిన ఈ సంవత్సరన్నర కాలంలో ఏమేమి పథకాలు ఎవరెవరికి అందినాయో వాళ్ళందరినీ కలవాల్సిన అవసరం ఉంది. మనం చేసిన పని మనం చెప్పుకోకపోతే పక్కనున్న బీఆర్ఎస్ పార్టీ రోజు పొద్దున్న లేస్తే సంవత్సరాల పాలన ఏమీ జరగలేదని సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తున్నారు. మీరు వాటిని తిప్పి కొట్టాలి. మన దగ్గర రైతు రుణమాఫీ ఎవరికైంది, రైతు భరోసా ఎవరికి ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఎవరికి ఇస్తున్నాం, సిలిండర్ ఎవరికి ఇస్తున్నాం, ప్రతి ఇంటింటికి వెళ్ళి సన్న బియ్యం కూడా పెడుతున్నాం. ఇప్పుడు నిన్న మొన్న ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిన 3500 ఒక్కొక్క నియోజకవర్గానికి. కాబట్టి మీరందరూ కూడా మీ బూతు స్థాయిలో ఎవరెవరికి ఈ సంవత్సరన్నర ప్రజా పాలనలో లబ్ధి జరిగిందో వారి దగ్గరికి వెళ్ళినప్పుడే మీరు రేపు లోకల్ బాడీలలో వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ బ్రహ్మాండంగా గెలుస్తారని చెప్తున్నా. మీరు ఆ పని చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసే తప్పుడు ప్రచారాన్ని వాస్తవాన్ని నమ్మే ఒక పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దయచేసి ఈ సంవత్సరంన్నర పాలనను, 10 సంవత్సరాల పాలనను, రెండిటి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోను, వక్తలు కూడా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ సభ తర్వాత మన నాయకులు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈరోజు సందేశం ఇస్తారు. మీ ఇక్కడి నుంచి వెళ్ళి మన ఊర్లల్లో మనం చేసినటువంటి పని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పుకున్నప్పుడే ఇక్కడ ఈ పాలనలో ఇక్కడ డ్యాన్స్ మీద కూర్చున్న నాయకుల మాదిరిగా మీరు కూడా ప్రజా పాలనల భాగస్వాములైతారని తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తూ జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ. ఇప్పుడు